హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండి ఈరోజైతే. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి సాల్ట్ అయితే నేను వేసుకున్నానండి. ముందుగానే నేను చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పసుపు కూడా వేసుకొని ఆ తర్వాత నేను టమాటాలు కూడా మగ్గనిచ్చుకున్నానండి. టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అంత పోయేంత వరకు మగ్గనిచ్చుకొని ఆ తర్వాత కారము మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే కారం వేసుకున్నాను. ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కారము అన్నీ మగ్గించుకోవాలా. మగ్గించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను తీసుకొని ఉప్పు కూడా వేసుకొని తిరుపుకున్నానండి గరిటెతో. నీసి నీరు బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని నాకైతే మగ్గిపోయిందండి కర్రీ అయితే. ఆ తర్వాత నేనైతే వాటర్ పోసుకున్నాను. ఇదిగోండి వాటర్ అయితే తీసుకున్నాను. ఈ కర్రీ వేరే పొయ్యి మీదకి మారుస్తున్నానండి. ముందుగానే నేను చికెన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ ఫ్రైకి అయితే ఉడికించుకునే ముందు కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసుకొని అయితే నేను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఉడికించుకున్న చికెన్ తీసుకొని వేయించుకోనండి. ఈ చికెను వేగిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకున్నానండి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం కూడా తీసుకొని మీకు టేస్ట్కి సరిపడంత కారం తీసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ కూడా తింటారండి. నేనైతే కారము అవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ని ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయండి. నేనైతే కొంచెమే ఒక గ్లాసు వేసుకున్నానండి చిన్న గ్లాసుతో. ఇది ఫ్రై అయితే రైస్లో కూడా బాగుందండి. చాలా అయితే బాగుంది. ఇలా ట్రై చేయండి. ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఈ ఫ్రై చేసిన చికెన్ దాంట్లో వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత నేనైతే కొత్తిమీర తీసుకున్నాను. లాస్ట్గా కర్రీలో కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఎక్కడైతే అడుగంటకుండా ఫ్రై అయితే వచ్చింది. చాలా బాగా కుదిరిందండి. ఆ వాటర్ పోసుకోవటం వల్ల కొంచెం అంటే కొంచెమే తీసుకోండి వాటర్. చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే. రైస్లో కూడా బాగా కుదిరిందండి, టేస్ట్గా వచ్చింది. ఆ తర్వాత కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే మందిరానికి బయలుదేరి వెళ్తున్నామండి. రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. మాకైతే కొండ దగ్గర అండి. అదిగోండి చూస్తున్నారు కదా, కొండ అయితే కనిపిస్తుంది. మా అత్తయ్య, నేను, మా పిల్లలైతే అందరం ఆటోలో అయితే వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే ఈరోజు ఆదివారం రోజు వచ్చేస్తున్నామండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.